హాయ్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 35 అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు నీవు లేచి బేతేలుకు వెళ్ళు. బేతేలుకు వెళ్ళి నాకు బలిపీఠం కట్టి నన్ను ఆరాధించు అని చెప్పి దేవుడు యాకోబుతో చెబుతాడు. అప్పుడు యాకోబు తన ఇంటి వారందరితో మనము లేచి బేతేలుకు వెళ్ళాలి. అక్కడ దేవుని బలిపీఠం కట్టి దేవుడిని మనం ఆరాధించాలి. కాబట్టి మీ దగ్గర ఉన్న విగ్రహాలు ఏవైనా ఉంటే వాటన్నింటిని పారవేసి మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. మనం వెళ్ళేది బేతేలుకు, దేవుని ఇంటికి. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. మనం దేవుని ఇంటికి వెళ్తూ ఉన్నాము కాబట్టి ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన విగ్రహాలు మీ దగ్గర ఏవైనా ఉంటే అవి మీరు ఇక్కడనే పారవేయండి. అవి మీరు పారేసి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఎందుకంటే మనము దేవుని ఇంటికి వెళుతూ ఉన్నాము. దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. బేతేలుకు వెళ్తున్నాము. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాము అని చెప్పి యాకోబు తన ఇంటి వారితో చెబుతూ వచ్చాడు. నిజంగా ఈ దినాన మనం దేవుని ఇంటికి వెళుతున్నప్పుడు, బేతేలుకు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? మనల్ని మనం శుద్ధి చేసుకొని, పవిత్రపరుచుకొని దేవుని మందిరానికి వెళుతూ ఉన్నామా? లేకపోతే మన హృదయాన్ని, మన జీవితాన్ని పాపంతో, కల్మషంతో, మురికితో నింపుకొని దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. ఇక్కడ యాకోబు కూడా తన ఇంటి వారితో అదే మాట చెబుతూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ఎందుకంటే మనం దేవుని ఇంటికి వెళతా ఉన్నాము అని చెప్పి. ఇదేనా దేవుని మందిరానికి వెళ్తున్న నీ జీవితం ఎలా ఉంది? నీవు పవిత్రపరచుకుంటూ ఉన్నావా? నీవు శుద్ధి చేసుకుంటూ ఉన్నావా? అలా నీవు శుద్ధి చేసుకోకపోతే, నీవు పవిత్రపరచుకోకపోతే ఏమవుతూ వచ్చిందో చూస్తావా? ఒక్కసారి నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు, బేతేలుకు వెళ్ళేటప్పుడు, దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు నీవు పవిత్రపరచుకోకుండా, ఈ లోక సంబంధమైన అన్య విగ్రహాలను వదిలిపెట్టుకోకుండా, అన్య ఆచారాలను వదిలిపెట్టుకోకుండా ఉంటే, అలా ఉన్న రాహేలు ఇదే అధ్యాయంలో అత్యంత చిన్న వయసు కలిగిన రాహేలు చనిపోతూ వచ్చింది శారీరకంగా. అన్య విగ్రహాలను దాచిపెట్టుకున్నందుకు. నిజంగా నా ప్రియమైన దేవుని సంగమా, యాకోబు పెద్దవాడే, లేయా పెద్దదే రాహేలు కంటే. కానీ వారందరిలో చిన్నదైన రాహేలు చనిపోతూ వచ్చింది. ఆ రోజు అన్య విగ్రహాలను దాచిపెట్టిన రాహేలు ఎలాగైతే చనిపోతూ వచ్చిందో, దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు అన్య విగ్రహాలను వదిలిపెట్టకుండా పట్టుకున్న రాహేలు ఎలాగైతే శారీరకంగా చనిపోతూ వచ్చిందో, నీవు కూడా ఆధ్యాత్మికంగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు విగ్రహ సంబంధమైన వాటిని విడిచిపెట్టకపోతే, అన్ని ఆచారాలను విడిచిపెట్టకపోతే ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు. ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో, రెండవ మరణంలో కూడా నీవు పాలు పంపులు పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇంకా దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఇంకా దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. దేవుని కంటే ఏది నీకు ఎక్కువగా విగ్రహంగా ఉంచబడుతూ వచ్చింది? ఒక్కసారి ఆలోచించు. నీ కొడుకులు, నీ కూతుర్లు దేవుని కంటే ఎక్కువగా విగ్రహంగా ఉన్నారా? నీ భార్య, నీ భర్త దేవుని కంటే ఎక్కువగా విగ్రహంగా ఉన్నారా? నీ తల్లిదండ్రులు దేవుని కంటే ఎక్కువగా విగ్రహంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించు. భార్యాభర్తను ప్రేమించొద్దని చెప్పట్లేదు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించొద్దండి, ప్రేమించొద్దండి అని చెప్పట్లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించొద్దండి అని చెప్పట్లేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వారినే విగ్రహాలుగా చేసుకుని పూజిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు పవిత్రపరచుకో.
నీ దేవుని కంటే ఏది నీ జీవితంలో ప్రాధాన్యత ఎక్కువ కలిగి ఉందో ఆలోచించు. నిన్ను నీవు పరీక్షించుకొని సరిచేసుకో. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని మందిరానికి, దేవుని ఇంటికి వెళుతున్న మనం మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? సరిచేసుకుంటున్నామా? లేకపోతే ఆధ్యాత్మికంగా చచ్చిపోయి కంపు కొట్టి జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. నిజంగా మరి యాకోబు ఇంటి వారైన ప్రతి ఒక్కరూ వారి దగ్గర ఉన్న విగ్రహాలను యాకోబు పారవేయమని చెబితే వారేం చేస్తూ వచ్చారు అనంటే, వారి దగ్గర ఉన్న అన్య దేవత విగ్రహాలను, వారి చెవులకున్న పోగులను సమస్తాన్ని తీసుకొచ్చి యాకోబుకు అప్పగిస్తూ వచ్చారు. వారు యాకోబుకు వాటన్నింటిని అప్పగించినప్పుడు అక్కడ ఉన్న మస్తకి వృక్షం కింద యాకోబు వాటన్నింటినీ పాతి పెట్టడం జరుగుతూ వచ్చింది. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితంలో కలిగి ఉన్న విగ్రహ సంబంధమైన వాటిని ఎక్కడ పాతి పెడుతున్నావా? పాతి పెట్టకోకుండా ఇంకా అలాగే నీ జీవితంలో విగ్రహాలను పెట్టుకొని పూజిస్తున్నావా? విగ్రహం అంటే ఏదో కాదు. నీవు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. నీవు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు, రివీల్ చేసుకో. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో? నీ తల్లిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ తండ్రిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ భార్యని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ భర్తని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ పిల్లల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పిల్లలైతే నీ తల్లిదండ్రులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ స్నేహితులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ బంధుమిత్రులను దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. వారందరినీ ప్రేమించొద్దండి అని నేను చెప్పట్లేదు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు నా ప్రియమైన దేవుని సంగమా. దేవుని కంటే ఎక్కువ ఏది నీ జీవితంలో ప్రాధాన్యత కలిగి ఉంది, దాన్ని తీసుకువెళ్ళి మస్తాకి వృక్షం కింద పాటి పెట్టిన యాకోబు వలె నీ జీవితంలో దానిని పాతి పెడితే, విడిచిపెడితే అప్పుడు నీవు ఆధ్యాత్మికంగా అదే అధ్యాయంలో యాకోబుగా ఉన్న యాకోబుని దేవుడు ఇజ్రాయేలుగా మారుస్తూ వచ్చాడు. మోసగాడిగా ఉన్న యాకోబుని ఇజ్రాయేలుగా దేవుడు తన పేరును, తన జీవితాన్ని మార్చివేస్తూ వచ్చాడు. ఈరోజు నీ జీవితం ఇంకా లోక సంబంధమైన విగ్రహాలపైన, అన్ని ఆచారాలపైనే ఫోకస్ చేసి జీవిస్తూ ఉన్నావా? దృష్టి పెట్టి జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నీవు పరీక్షించుకో నా ప్రియమైన దేవుని సంగమా. అన్యాచారాలు మనకు ఎప్పుడు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. క్రైస్తవులే ఇండ్లు కట్టేటప్పుడు ఎక్కువగా అన్యాచారాలు పాటిస్తూ ఉంటారు. వివాహ సమయంలో ఎక్కువగా అన్యాచారాలు పాటిస్తూ ఉంటారు. ఇల్లు ఇట్లా దక్షిణం వైపు కట్టకూడదబ్బా, ఆ కిటికీ అక్కడ ఉండకూడదబ్బా, ఆ వాకిలి ఇక్కడ సైడ్ ఉండకూడదు, వాకిలి ఈ లెవెల్లో ఉండాలి, ఆ లెవెల్లో ఉండకూడదు, వాస్తు సరిపోవట్లేదు. వాస్తులు చూసే క్రైస్తవుడా, ఒక్కసారి ఆలోచించు. అన్ని ఆచారాలు ఇంకా పాటిస్తున్నావేమో, నిన్ను నీవు పరీక్షించుకో. అలాగే మళ్ళా క్రైస్తవుల వివాహాల దగ్గరకు వచ్చేసరికి రోజు బాగుందా లేదా, ముహూర్తం బాగుందా లేదా, ఇలాంటి ఆచారాలు పాటిస్తూ ఉంటారు. మరీ దారుణంగా క్రైస్తవులే కట్నాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఎంత బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి నిన్ను డబ్బులిచ్చి కొంటా ఉంది అనంటే, ఆ అమ్మాయి నిన్ను అదే విధంగా టార్చర్ కూడా చేస్తుంది. ఆ టార్చర్ పడడానికి కూడా సిద్ధపడాలి. కట్నం తీసుకుంటున్నావు అనంటే ఒక్కసారి ఆలోచించు. దేవుని ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకు జీవితాంతం బానిసై బ్రతుకుతుంది. దేవుని ప్రేమ చూపించకపోతే అటు నుండి కూడా నీకు వ్యతిరేకతే ఎదురవుతుంది. అన్య ఆచారాలను ఇంకా పాటిస్తున్నావేమో, అన్య విగ్రహాలను ఇంకా నీ జీవితంలో దేవుని కంటే విలువైన విగ్రహాలు కలిగి జీవిస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. నేను నీవు పరీక్షించుకో నా ప్రేమైన దేవుని సంగమా. నిన్ను నీవు పరీక్షించుకొని ఇప్పుడే ఇంకా నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువ దేనికి ప్రాధాన్యతనిస్తున్నావో వాటన్నింటిని విడిచిపెట్టి ఆ మస్తకి వృక్షం కింద పాటి పెట్టిన యాకోబు వలె విడిచిపెట్టి నిన్ను పవిత్రపరచుకొని నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని దేవుని ఇంటిలో ప్రవేశించు. దేవుని సన్నిధిలోనికి రా. అప్పుడు
దేవుని చేత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నీవు తీర్చిదిద్దుకుంటావు. దేవుని చేత, దేవుని చిత్తంలో ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా నీవు జీవిస్తావు. ఆ విధంగా మీ యొక్క జీవితాల్లో ఈ లోక సంబంధమైన అన్ని ఆచారాలను విడిచిపెట్టి, మీ జీవితంలో దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, వాటన్నింటినీ పాతిపెట్టి మస్తాకి వృక్షం కింద యాకోబు ఎలాగైతే పాతిపెడుతూ వచ్చాడో, అలాగే మీరు దేన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, దేన్ని దేవుని కంటే ఎక్కువగా పూజిస్తున్నారో, ఆ విగ్రహాన్ని మీరు కూడా మీ జీవితంలో నుంచి తీసివేసి ఆ బేతేలులో దేవుని సన్నిధిలో ప్రవేశించి మీ యొక్క జీవితంలో ఉన్నతమైన బహుమానం పొందుకునేవారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.